మరికొద్ది రోజుల్లో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సింగరేణిలో కార్మిక సంఘాలు ఆ వైపుగా సమాయత్తం అవుతున్నాయి. మరి కార్మిక సంఘాల్లో ఎవరు ఎటువైపు ఉంటారు, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, పొలిటికల్ సమీకరణాలు మారుతాయా? మారితే అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వాచ్ ది స్టోరీ. సింగరేణిలో ఎన్నికల సమరానికి సన్నద్ధం. నల్ల బంగారం గనిలో ఎగిరే జెండా ఎవరిది? గత ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ సంఘాలు కుస్తీ. ఈసారి కొత్త పొత్తులు పొడిచే ఛాన్స్ ఉందా? కామ్రేడ్ల మద్దతు కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా? సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగనుంది. ఇప్పటికే గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిపోయింది. దీంతో అన్ని సంఘాలు ఎన్నికల వైపు దృష్టి సారించాయి. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసి ఘన విజయం సాధించి గుర్తింపు సంఘంగా అవతరించింది. ఆ యూనియన్ 5 ఏరియాల్లో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టియుసి 6 ఏరియాల్లో గెలిచినా ఓట్ల శాతం తక్కువగా రావడంతో ప్రాతినిధ్య సంఘం హోదాతో సరిపెట్టుకుంది. అంతకుముందు ఎన్నికలో గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం దారుణ పరాభవం మూటగట్టుకుంది. వాస్తవానికి తెలంగాణలో సిపిఐ, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండూ కలిసే పోటీ చేశాయి. హస్తం ప్రభుత్వంలో సిపిఐ భాగం కాకపోయినా బయటి నుంచి మద్దతు ఇస్తోంది. అయితే సర్కార్ ఏర్పాటైన వెంటనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా కాంగ్రెస్, సిపిఐల దోస్తీ ఆ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుంది అనుకున్నారు. కానీ అలా కుదరలేదు. సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టియుసి ప్రత్యర్థులుగానే పోటీ చేశాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ నేతలు ఏఐటియుసికి మద్దతు తెలిపారు. అయితే ఆ పొత్తు ఇప్పుడు శాశ్వతమయ్యేలా కనిపిస్తోంది. ఆ మేరకు సిపిఐ నేతలు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల సిపిఐ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి దూరమై బీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు కామ్రేడ్లు ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్తో కామ్రేడ్ల పొత్తుకు క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజం పడింది. ఇక్కడ ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను డీసీసీ అధ్యక్షుడు తక్కువ చేసి మాట్లాడడం, మీకు పెద్దగా పట్టులేదని మాట్లాడడం కాస్త కామ్రేడ్లలో కసి పెంచిందట. దీంతో వారు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వచ్చే సింగరేణి ఎన్నికల్లో తాము ఏఐటియుసి కలిసి పోటీ చేస్తామని బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి ఎన్నికల్లో కామ్రేడ్లు కారు పార్టీతో కలిసి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. మరోవైపు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ సింగరేణికి పెద్దగా చేసిందేమీ లేదని ప్రత్యర్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్థలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేసిందని ధ్వజమెత్తుతున్నారు. ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన ఈ పార్టీ రెండేళ్లలో కేవలం 2 సార్లే మెడికల్ బోర్డు నిర్వహించారని మండిపడుతున్నారు. కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేస్తామని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేసినా ఆ పార్టీ పెద్దగా ఏం చేయలేకపోయిందని సంఘం సభ్యులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో కార్మికుల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో కలిసి కార్మికుల ముందుకు వెళ్తే ఇబ్బందులు తప్పవని భావించిన ఏఐటియుసి టీబీజీకేఎస్ తో జత కట్టేందుకు సిద్ధమవుతోంది. చూడాలి మరి సింగరేణి ఎన్నికలు ఎలాంటి ఆసక్తికర పొత్తులకు దారితీస్తుందో.